నరేంద్ర మోడీ హయాంలోనే ఒకప్పుడు డిమానిటైజేషన్ అనేది చూసాం. రాత్రికి రాత్రి ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు రద్దు చేయబోతున్నారు. అప్పుడు 1000 రూపాయల నోటు ఉంది, తర్వాత 2000 నోటును కూడా రద్దు చేశారు, 500 నోట్లు కూడా మార్చారు. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ కరెన్సీ, పాలిమర్ కరెన్సీ రాబోతోంది. ఇది మొన్నటి వరకు ప్రచారం అని అనుకున్నాం, కానీ ఇప్పుడు నిజమని తేలింది. అయితే ఈసారి వెనక నుంచి వస్తున్నారు. అంటే 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ముందు ఇవి. అలాగని ఇప్పుడున్న కరెన్సీని అయితే ఏం తీసేస్తామని చెప్పట్లేదు. అది ఇది రెండు కంటిన్యూ అవుతాయి. కానీ భవిష్యత్తు ఆలోచన ఏంటి? ఇప్పుడు సడన్ గా ఇవి తీసుకురావడం వల్ల దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కానీ ముందు మోడీ నిర్ణయం ఎలా ఉండబోతోంది అంటే డిమానిటైజేషన్ అనేది క్రమక్రమంగా ఏమన్నా జరిగే ఆలోచన చేస్తున్నారు, అప్పుడు జరిగిన ఎఫెక్ట్తో ఏంటి అసలు ఉద్దేశం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇప్పుడు నిజంగా ఇంతకుముందు ప్రచారం జరిగింది చాలాసార్లు, అది కాదనుకున్నాం. కానీ అంత ఇప్పుడు సడన్ గా ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావాల్సిన అవసరం ఉందా? అంటే తీసుకొస్తున్న పర్పస్ ఏంటంటే ఈ 100 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నోట్లు ఇప్పుడు 10 రూపాయల నోట్లు కానీ 20 నోట్లు కానీ అదొక 100 కోట్లు ఇది ఉపయోగాత్మకంగా. ఎందుకు అంటే ఒక ఏడాదికి 5-6 వేల కోట్ల రూపాయలు ఈ కాగితాల ప్రింటింగ్ అవుతుందట. ఇది నోటు పేపర్ కాబట్టి పేపర్ అది ఎందుకంటే ఈ ప్రింట్ చేస్తున్నప్పుడు ఇప్పుడైనా అంతే కాస్ట్ అవుతుంది, ఇంకో పావలా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇవి పాడైపోతున్నాయి, చిరిగేది నలిగేది స్టిక్కర్లు అతికిచ్చి ఇచ్చేస్తుంటారు మనకు తెలియదు. అలాంటి వాటిని బ్యాంకులు తీసి పక్కన పెడితే ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త ప్రింట్ ఇస్తారు. అలా ప్రింట్ అవ్వడానికి అయిన ఖర్చు అంతటా 5,500 కోట్లు 6,500 కోట్లు. ఇది ఓన్లీ చిరిగిన కాగితాలు, పనికిరాని కాగితాలు, పాడైపోయిన కాగితాలు. ఒక ఏడాది 5,000 కోట్లు, ఒక ఏడాది 6,500 కోట్లు అయిందట. అది లెక్క చూసుకుంటే ఇక ప్రింటింగ్ కింద ఎంత ఖర్చు అయిపోతే దాంతో ప్రయోజనం ఏంటి? స్టాండర్డ్ ఉండదు పేపర్ అనేది. ఇంకోటి ఏమైపోతుందంటే తడుస్తూ వెళ్తాం, తడిచినప్పుడు అయిపోద్ది, అట్లాంటి ప్రాబ్లం అయిపోతున్నాయి. కాబట్టి ఆ నోట్లన్నిటి తీసుకుంటే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇంకో రూపాయి వేస్తే దీనికి, దాని వలన ఏమవుతుంది, ఈ నోటు మాక్సిమం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు ఉంటుందట నలిగి. మనం పెద్దగా వాడకపోతే ఏ ధనవంతుల ఇళ్లలోనో ఉంటే ఇష్యూ కాదు, పేదవాడి చేతిలో ఇట్లా నలిగిపోతా ఉంటుంటాయి. ఒక చోట మధ్య తరగతి అయినా మనం తీసిస్తా ఉంటుంటాం. 1కి 4 సార్లు అయిపోతుంది. మాక్సిమం 5-6వ సారికి వచ్చేటప్పటికి ఎక్కడో చోట చిన్న చిరుగు అట్లా మారిపోద్ది. అదే ప్లాస్టిక్ నోట్ అయితే ఒక 20-30 సార్లు టర్న్ అయినా కూడా పాడవదు. ఇది 2 ఏళ్లలో పాడయ్యేది, అది 10 ఏళ్ల దాకా పాడు కాదు, పైగా చిరిగిపోదు, తడిసిపోదు. అది కాబట్టి ఇది ఈ కొత్తది, ఇది బిగిన్ అయిందంటే ఇక నిదానంగా అన్ని నోట్లు కూడా అటే తీసుకొచ్చేస్తాయి, మారిపోతాయి. దీన్ని కంప్లీట్ డిమానిటైజేషన్ అనుకోవచ్చా? అసలు డిమానిటైజేషనే కాదు. అంటే నోటు మారుతుంది కదా, రెండు చలామణిలో ఉన్న రేపొద్దున క్రమక్రమంగా ఇప్పుడున్న పేపర్ నోట్లు కనుక ఆపేస్తే. డిమానిటైజేషన్ అంటే రద్దు చేయటం, రద్దు చేసి ఆ ప్లేస్ లో ఇంకోటి పెట్టడం. అవును. అప్పుడు ఏంటి, 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసేసి 2000 నోటు తెచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 500 1000 నోటు తెచ్చారు. డిమానిటైజేషన్ అంటే ఒక వ్యవస్థ రద్దు అయిపోవడం. ఇది అట్లా కాదు, ఉపసంహరించేసుకోవడం. 2000 నోటుని డిమానిటైజ్ చేశారు, 500 1000 నోటు డిమానిటైజ్ చేశారు. తర్వాత 2000 నోట్ని ఏం చేశారు, డైరెక్ట్ డిమానిటైజేషన్ కాకుండా ఇండైరెక్ట్ గా విత్ డ్రాయల్ చేశారు. మార్కెటింగ్, మనం డబ్బులు కడతాం, వాడు మనకి ఇయ్యడక 2000 నోట్లు. 2000 నోటు మనం బ్యాంక్కి ఇస్తే బ్యాంక్ అది తీసుకెళ్ళిపోవాలి అంతే, మీ దగ్గర ఉంచుకోకండి అని చెప్పేసింది. ఒక టర్మ్ ఇచ్చింది, టైం ఇచ్చింది, ఈ లోపు నిదానంగా వేసేసుకోండి అని చెప్పింది. అట్లాగా క్యాష్ అంతా తీసుకున్నారు. ఇప్పటికి కూడా 1.5% ఎంతో నోట్లు వెళ్ళాల. అది దాచుకున్నాడు కర్మిక. అప్పుడు 500 నోట్లు దాచుకుంటే ఎట్లా, 1000 నోట్లు దాచుకుంటే ఎట్లాగో 2000 నోట్లు దాచుకున్నాడు, ఆడి కర్మ అంతే. ఈ అట్లా కాదు కదా. ఇప్పుడు మనకి ఇప్పటికే ఇదివరకటి రోజుల్లో 50 నోటు ఎంత ఉండేది, 100 నోటు ఎంత ఉండేది, 20 నోటు కూడా ఎంత సైజు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంటున్నాయి, మన అమెరికన్ కరెన్సీ టైప్ లో ఇంతే ఉంటున్నాయి. బెత్తిడి ఎంత ఉంటుంది, ఇదివరకు అరచెయ్య, ఇప్పుడు బెత్తిడి ఎంత. ఇప్పుడు అది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. కానీ నిదానంగా ఏమవుతుంది, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ పాత నోట్లు వెళ్ళిపోతున్నాయి, ఆ ప్లేస్ లో కొత్త నోట్లన్నీ చిన్నవి వస్తాయి. ఇప్పుడు నిదానంగా ఈ చిన్న నోట్ల ప్లేస్ లో ప్లాస్టిక్ నోట్లు వస్తాయి దశల వారీగా. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ పెరిగిపోయింది సార్. ఇప్పుడు నోటు మార్పిడి అనేది చాలా తగ్గింది. డిజిటల్ పెరిగిపోయిన నేపథ్యంలో రేపు
అంటే ఇది 100 దాకా ఇప్పుడు రేపొద్దున ఇంకా మనకు మిగిలింది 200, 500 నోట్లే ఉన్నాయి ఇప్పుడు చలామణిలో. ఇంకా కొత్త నోట్లు అనేవి వచ్చే అవకాశం ఉంటుందా అసలు, లేదంటే ఇదే దీంట్లో వెళ్తుందా? డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇప్పుడు చేస్తుంది ప్లాస్టిక్ కరెన్సీ. అవును, గవర్నమెంట్ లెక్కలు ఏం చెప్తున్నాయంటే డిజిటల్ కరెన్సీ భారీగా పెరిగింది, కానీ నోట్లు కూడా భారీగానే నడుస్తున్నాయి. అదే కదా, ఎలాగాని అంటే పేపర్ యూజ్ తగ్గాలి కదా. కనెక్టివిటీ అంటే జనం దగ్గర మనీ సర్క్యులేషన్ పెరిగింది కాబట్టి అది పెరిగింది, ఇది పెరిగింది, అంటే సంపాదన పెరిగింది. ఇదివరకటి రోజుల్లో నీకు బియ్యం ఉంది, బియ్యం తినటానికి కొనుక్కునేవాళ్ళు, రేషన్ అనేది తినటానికి కొనుక్కునేవాళ్ళు కానీ అమ్ముకోవడానికి కొనుక్కునేవాళ్ళు కాదు. వీళ్ళకి తినము అనుకున్నప్పుడు వదిలేస్తే చింతపండు ఇదో తీసుకుంటే వాళ్ళు అమ్ముకోవడం అలా నడిచేది. ఇప్పుడు అట్లా కాదు, పబ్లిక్కే తీసుకుని మరి అమ్ముతున్నారు. అట్లాగే రకరకాలైనటువంటి అంటే పబ్లిక్ లో మనీ ఫ్లోటింగ్ పెరిగింది. మనం అవునన్నా కాదన్నా సరే పబ్లిక్ లో మనీ ఫ్లోటింగ్ పెరిగింది. వాటి రోజున మీరు నవ్వు వచ్చింది నాకు. అడుక్కునే అమ్మాయి అక్కడ నేను ఏదో హోటల్ దగ్గర నుంచి ఉంటే వచ్చింది, రూపాయి వేళ తీసిస్తుంటే మొహం మార్చుకుంది. కొంతమంది వద్దంటున్నారు, తీసుకోవట్లేదు. 10 రూపాయల బిళ్ళిస్తే అప్పుడు సంతోషపడింది. మినిమం 10 ఇంకా రూపాయికి వాల్యూ అయిపోయింది. 3 పైసలు 2 పైసలు చూసినటువంటి వాడిని 10 పైసలు ఇస్తే గ్రేట్ అనుకున్నోడిని వాళ్ళు రూపాయి కూడా ఆనట్లేదు. 10 రూపాయలు అంటే అయిపోయింది. మీరు ఈవెన్ గుళ్ళో పంతులు గారి దగ్గర చిల్లరేస్తే ఆనట్లా, 10 రూపాయల నోటు వేస్తే కనీసం రేట్ పెరిగిపోతుంది, కాయిన్కి వాల్యూ లేదు అది. కాబట్టి అట్లాంటి స్టేజిలో ఏం చేస్తారంటే ఇక దశల వారీగా ఇంకోటి ఏమైందంటే పబ్లిక్ కి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ నడుపుతున్నారు. ఈ కొన్ని చోట్ల ఏమైపోతుంది, లేబర్కి వచ్చేటప్పుడు క్యాష్ వాళ్ళకి ఇష్టం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్నున్నా మీరు లేబర్లో కొంత ఎడ్యుకేటెడ్ లేబర్ వచ్చేటప్పటికి అంటే కాస్తో కూస్తో అక్షర జ్ఞానం ఉన్నోళ్ళేమో ఈ డిజిటల్ కరెన్సీ వాడుతున్నారు. ఎట్లాగా, అరే ఓ 50 కొట్రా, ఒక 20 కొట్రా, ఈ కొట్రా అనే పదం ఇప్పుడు కామన్ అయిపోయింది. మనం నాకు అదే నవ్వు వచ్చింది. అనాగరిక కాలంలో ఫింగర్ ప్రింట్లు, ఇవాళ మనం తంబులు, దాంట్లో ఫోన్ మీద తంబెట్టుకుని చేస్తాం. అప్పట్లో ముఖం చూసేవాళ్ళు, ఇప్పుడు ముఖం చూపెట్టుకుని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పే చేస్తున్నాం. అట్లాగే కొట్టరా అంటే అప్పుడు బూతు, ఇప్పుడు కొట్టరా అంటే క్యాష్ వేయడం. అంటే పాత రోజులకి వెళ్ళిపోయాం మనం, 30-40 ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోయాం. ఇది ఒక వర్గం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వచ్చేటప్పటికి మాత్రం క్యాష్ వైపుకే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ క్యాష్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని కొంతమంది డిస్కరేజ్ చేస్తున్నారు, చిరు వ్యాపారం. ఇప్పుడు పానీపూరి బండి అతను క్యాష్ తీసుకుంటున్నాడు, ఇది తీసుకుంటున్నాడు. ఎందుకని, ఇతను రోజుకి వచ్చేటప్పటికి ఒక 500 ప్లేట్లు అయితే అమ్ముతాడు కదా, 500 ఇంటూ 20 రూపాయలు వేసుకుంటే అక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, 10,000 వెళ్ళిపోతాయి. అట్లా 500 ఇంటూ 20 1000 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత చూస్తే మిగతా ఇవన్నీ చూసుకుంటే 2-3 వేల రూపాయలు వెళ్తాయి. నెలకు వచ్చేటికి 60,000 వెళ్తుంది. అదే ఏ హోటల్ టిఫిన్ అట్లు ఇడ్లీ లాంటివి చూస్తే మరీ చిన్న వ్యాపారం అయితే రోజుకి 1000 రూపాయలు తక్కువేమవుతుంది. పెద్ద వ్యాపారానికి వచ్చేటికి రోజుకి 5,000 వ్యాపారం ఉంది, కొంచెం బాగుంటాయి టిఫిన్. రోజుకి 5,000 వేసుకుంటే 1,50,000 అయిపోతుంది. జిఎస్టీ వాళ్ళ గోల నడుస్తుంది. కాబట్టి వీళ్ళు నోట్లను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏదో చిన్న చిరు వ్యాపారులు మాత్రం అంటే నేను చెప్పినట్టు ఈ 60 లక్షల లోపు అయితే గనక 60 లక్షల లోపు అయితే గనక జిఎస్టీ ఉండదు కదా, అంటే మినిమం 8% ఉంటుంది. ఆ లెక్కలు చూసుకుంటున్నారు కొన్ని. అంటే జిఎస్టీ పడని స్టేజ్లో మాత్రమే వీళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒప్పుకుంటున్నారు. కొంతమంది అయితే ఏం చేసేస్తున్నారు అంటే 3-4 అకౌంట్లు తీసేస్తున్నారు. 3-4 అకౌంట్లు తీసేసి ఇందులో వాళ్ళ లిమిట్ అయిపోతుంది అనగానే, జిఎస్టీ దగ్గరకు వస్తుంది అనగానే వేరేది క్యూఆర్ కోడ్లు పెట్టేస్తున్నారు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి పోయాలని నడుస్తున్నాయి, ఏదో తప్పించుకోవడానికి. కానీ లిక్విడ్ ఒక రకంగా, లేదంటే బ్లాక్ మనీ కోసం ఒకప్పుడు డిమానిటైజేషన్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదా, 500 నోటు దగ్గర ఆగిపోయారు కాబట్టి అప్పట్లో ఏదో 1000 నోటు కూడా ఏదో వస్తుందని ప్రచారం జరిగింది. ఈ పాలిమర్ నోట్ వచ్చిన తర్వాత ఆ దిశగా ఏమన్నా వెళ్తుందని అనుకోవాలి. 500 నోటు ఫైనల్ బీజేపీ ఫార్ములా, డినామినేషన్ మించి ఉండకూడదు అనేది బీజేపీ విధానం ఫ్రమ్ ద బిగినింగ్. అంతకు మించి ఉండటం అంటే మనం ధనవంతులని మేపినట్టు తప్పించి తీవ్రవాదులకి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అనేది.
అందుకని 500 హైయెస్ట్. ఇంకా అదే టాప్. ఈ నాకు తెలిసి ఈ 10-20 అయ్యాక ఇప్పుడు 100 కోట్లు 100 కోట్లు అంటున్నారు. ఆ తర్వాత మొత్తం నిదానంగా కంప్లీట్ గా 10-20 నోట్లు. ఎందుకంటే ఎక్కువగా నలిగేది అయ్యే, అది లేబర్ వాడేది ఆ నోట్లే. ముందు అవి ప్లాస్టిక్ చేసి ఆ తర్వాత దశల వారీగా మిగతా వాటికి వస్తారు. అంటే ఇప్పుడు 200-500 కూడా వాడకం పెరిగిపోయింది లేండి. ఇప్పుడు ఏదైనా మినిమం రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి సెకండ్ ఫేజ్ లో చేస్తారు. సెకండ్ ఫేజ్ దీని వల్ల ఏమన్నా వస్తుందా బయటికి? బ్లాక్ మనీ ఏమన్నా బయటకు వస్తుందా? అంతే, వీటికి ఏమి ఉండదు. ఇది జస్ట్ ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఏడాదికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒకసారి 7,000 కోట్లు ఖర్చు పెడితే ఆ తర్వాత తగ్గిపోతాయిగా. 2,000-3,000 కోట్లు డిజిటల్ రూపాయలు అంటే తీసుకొచ్చారు కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు సార్. అది ఎందుకంటారు? దానివల్ల ఇప్పుడు ఇవి వస్తున్నాయి. మీకు ఆల్రెడీ QR కోడ్ ఇది ఉంది, ఇంకా మళ్ళీ డిజిటల్ మనీ ఏంది బొందా? అంటే ఒక ప్రయోగం అయితే చేశారు కదా. టైం వేస్ట్ నన్ను అడిగితే. అది ఎవడో చెప్పుంటాడు దొరద, అది చేశారు. అంత మించి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లో మిగిలిపోయింది. రైట్, చూద్దాం. ఇది కంప్లీట్ డిమానిటైజేషన్ అనుకోవడానికి లేదు కానీ మార్పు అయితే చేస్తున్నారు, తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని అంగీకరించారు. రాబోతున్నాయి త్వరలో ఈ నోట్లు వస్తే. తర్వాత ప్రస్తుతం అయితే 100 రూపాయల వరకే. తర్వాత ఏమైనా పెంచుతారా, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు వ్యూహం వేచి చూద్దాం.